హాయ్ హలో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా అమ్మవారిని ఎంత అందంగా ఉన్నారో ఎండి తొడుగులో. ఇది వచ్చేసి మామూలుగా విడిగా ఉంటారు ఇలాగా అమ్మవారు. ఇలాగా ఇప్పుడు ఈ తిరునాళ్ళ కోసం రెడీ చేశారు అమ్మవారిని ఎంట్రన్స్లో. అలాగే ఊరేగింపు చేసినటువంటి బొల్లావులు చూస్తున్నారు కదా. ఒక్కో లైటింగ్లో ఒక్కో ఎఫెక్ట్తో అమ్మవారు అయితే ఎంతో చూడ చక్కగా తొడుగు అలంకరణలో అమ్మవారు చాలా 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 అద్భుతంగా ఉన్నారన్నమాట. అమ్మవారిని చూడండి, చూసి తరించండి. ఎంత చక్కగా ఆ ప్రభలు అంతా రెడీ చేస్తారు ఫ్రెండ్స్. 2 ఇయర్స్కి ఒకసారి అయితే ఇలా ఘనంగా మహదేవపురంలో అంకమ్మ తల్లి తిరునాళ్ళు అయితే జరుగుతూ ఉంటాయి అన్నమాట. అలాగే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో విందు అనమాట. ఇది సాటర్డే సండే 2 డేస్ బాగా జరుగుతుంది. డాన్స్ అంతా ఉంటాయి అన్నమాట. తినేవాళ్ళు తింటూ, తిరిగేవాళ్ళు తిరుగుతూ ఎంజాయ్ అన్నట్టు. అక్కడ ప్రభలైతే ఒక 5 కట్టారు. పూలన్న అలాగే ఆకాశాలు అన్నీ అసలు ఇది ఉంది ఇది లేదు అని లేకుండా ఎంతో అద్భుతంగా ఘనంగా ఆ అంకమ్మ తల్లి వేడుకలు అయితే చాలా చాలా చక్కగా చేశారు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఒక్కొక్క ప్రభని చూస్తుంటే ఎంత అందంగా కళగా ఉందో. అలాగే ఈ పాప అయితే చాలా చక్కగా చేసింది సర్కస్. ఇకపోతే మా చిన్ను అయితే ఏ విధంగా ఆడుకుంటున్నారో మీరే చూడండి. బెలూన్లో జంపింగ్ చేస్తూ చక్కగా కాసేపు వాళ్ళైతే ఒక 100 తీసుకుంటున్నారు. అలాగా కాసేపు ఇచ్చి ఆడుకొనిచ్చి పంపిస్తున్నారు అనమాట. అలా కాసేపు మా పిన్ని గారి పిల్లలు, మా మామయ్య గారి పిల్లలు అందరూ ఇందులో అయితే ఆడుతూ ఉన్నారు. చూస్తున్నారు కదా మా చిన్న ఎలా ఆడుతున్నారు. కాస్త భయపడుతూ కూడా ఉన్నాడండి. ఎందుకంటే లాస్ట్ టైము ఆడి అట్లాగా జంప్ చేసి వెళ్ళి వచ్చి ముందుకు పడ్డాడు. ఆ బెలూన్లో ముందుకు పడి మూతి పగలగొట్టుకోవడం వల్ల కాస్త కంగారు పడుతూ అలాగలాగా ఆడుతున్నాడు అనమాట. ఇకపోతే ఈ పిల్లలంతా వచ్చేసి మా బంధువులు. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఎంత సందడిగా ఉందో అక్కడ అంతా వాతావరణం, తిరునాళ్ళ వాతావరణం. నేను నా కొడుకులు ముగ్గురం ఇది డైనోసార్ ఉంటుంది కదా, దాంట్లో ఎక్కి కూర్చొని ఉన్నాం అనమాట. ఈ ఇందులో కనిపించే విజువల్స్ మాత్రం జైంట్ వీల్ మీద నుంచి పైన మిడిల్లో కూర్చొని ఉన్నాము. అసలు రౌండ్ తిరిగితే కరెక్ట్గా మిడిల్లో ఉంటుంది అనమాట. అంత హైట్లో ఉన్నాము. మీకు ఈ విజువల్ చూపించడం కోసం ఆ బుట్టలో నుంచి తీస్తున్నాను చూడండి. మేమైతే జైంట్ వీల్లో చక్కగా ఎంజాయ్ చేసామండి. పైనుంచి కిందకు వచ్చేటప్పుడు గుండె జల్లు అని చాలా బాగుంటుంది అనమాట. ఆ ఫీలింగ్ అయితే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. చల్లగా అంత హైట్ నుంచి అలా మన కింద జారిపోతున్నట్టు ఉంటుంది. చూస్తున్నాను కదా ఎంత హైట్లో ఉన్నామో. మేము పైన ఉన్నాము. మీకు చూపించడం కోసం ఇలా వెళ్తున్నాము. మహదేవపురం మొత్తం ఆ చుట్టుపక్కల ఏరియా మొత్తం కనిపిస్తుంది చూడండి. అమ్మవారు ఇక్కడ అమ్మవారి తిరునాళ్ళు, అంకమ్మ తల్లి తిరునాళ్ళు చూస్తున్నారు కదా. ప్రభలు
ఇంకా వెయిట్ చేయలేకపోయాను. అటు తిరిగి తిరిగి అలసిపోయాను. కాసేపు ట్రాక్టర్ వెళ్తుంటే అందులో ఎక్కి కూర్చున్నాను. కొంచెం సేపు చూసేసి అందులో వచ్చేసాను ఫ్రెండ్స్. ఇందులో కూర్చొని కొలంబస్ ఏమో అంటారండి. దీంట్లో కూర్చొని నేను చక్కగా హ్యాపీగా ఉన్నాను. అంతలోకి ఒక ఆవిడ వామిటింగ్ చేసేసుకుంది. నాకైతే టెన్షన్ వచ్చేసింది అన్నమాట. ఒక క్షణము కాసేపు కళ్ళు మూసేసుకున్నాను. అలాగా ఆమె వామిటింగ్ చేసుకుంటుంది అన్నప్పుడల్లా ఆటోమేటిక్గా నా ఫేస్లో రియాక్షన్ అయితే మారిపోతూ వస్తుంది. ఇంకా నెక్స్ట్ పోతే చూస్తున్నారు కదా, మళ్ళీ మిడిల్లోకి తిరుగుతూ వచ్చేసింది. ఇప్పటి వరకు అందరూ తిరునాళ్ళలో జరిగే విషయాలు మేమేం చేసాము అని చెప్పేసి చూశారు కదా. ఇప్పుడైతే చూడ చక్కగా ఉన్నటువంటి ఆ అంకమ్మ తల్లి నిజరూప దర్శనాన్ని చేసుకోండి. ఈ తిరునాళ్ళ వీడియో మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆ అమ్మ భక్తులు ఎవరైనా ఉంటే జై అంకమ్మ తల్లి అని చెప్పి కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.